కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెండి తెరపై మెరవనున్నారు. జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ అనే సినిమాతో నటుడిగా అరంగేట్రం చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ను పాన్ ఇండియా స్థాయిలో సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ప్రేమ కథ చుట్టూ తిరిగే ఈ సినిమా జగ్గారెడ్డి నిజ జీవిత అనుభవాల ఆధారంగా ఒక పాత్రను కూడా పోషిస్తున్నట్లు వెల్లడించారు. అయితే రాజకీయాల నుంచి రిటైర్ అయ్యే వయసులో జగ్గారెడ్డి సినిమాల్లోకి అడుగు పెట్టడం, మరి సినిమాలు చేస్తూ రాజకీయాలు చేస్తారా? జగ్గారెడ్డి తదుపరి రాజకీయాలు ఏంటి అనే వాటితో పాటు జగ్గారెడ్డి నుంచి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి, జగ్గారెడ్డి పాత్రలు ఏ విధంగా ఉండనున్నాయి వంటి అంశాలు ఇటు తెలంగాణ ప్రజలే కాదు, తెలుగు ప్రజల అందరిలోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జగ్గారెడ్డిది సినిమా ప్రకటన రాజకీయ సినీ వర్గాల్లో మరింత ఆసక్తిని పెంచింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద రెడ్డి అందిస్తారు. యోగానంద రెడ్డి, చెప్పండి. షీలా, ఆ జగ్గారెడ్డి సినిమా అరంగేట్రం అనేది ఈరోజు దానికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించడం జరిగింది. ఒక ఔత్సాహిక దర్శకుడు తన వద్దకు వచ్చి చిత్రానికి సంబంధించి ఈ ప్రాథమికంగా కథ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి తన నిజ జీవితానికి అతి దగ్గరగా ఉండడంతో ఆ పాత్ర చేయడానికి జగ్గారెడ్డి ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద రాజకీయంగా చాలా విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన జగ్గారెడ్డి తన నేపథ్యం కూడా చాలా డిఫరెంట్, మిగతా వాళ్ళకంటే రాజకీయ నాయకుల కంటే చాలా డిఫరెంట్ నేపథ్యం ఉంది. చాలా కడు పేదరికం నుండి వచ్చిన జగ్గారెడ్డి ఎలాంటి సపోర్ట్ లేకుండా, ఎలాంటి ఏ గాడ్ ఫాదర్ లేకుండా రాజకీయాల్లో ఇంకింత ఎదిగారు. ఒక కౌన్సిలర్ నుండి మొదలై తన రాజకీయ జీవితం 3 సార్లు ఎమ్మెల్యేగా, విప్ గా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక విలక్షణ వ్యక్తిగా, ఒక డిఫరెంట్ పొలిటీషియన్ గా పేరు తెచ్చుకున్నారు. అదంతా కూడా సొంతగా ఎదిగిన నేపథ్యం ఉంది. అదేవిధంగా ఫ్యామిలీ నేపథ్యం కూడా చాలా విభిన్నమైన నేపథ్యం ఉంది. తను ఎప్పుడు తరచుగా ఇంటర్వ్యూలో కానీ బయట కానీ చెప్తుంటాడు. తన నేపథ్యం కూడా వాళ్ళ తల్లి ఎస్సీ కులానికి చెందిందని, తండ్రి రెడ్డి, తను చేసుకున్న భార్య బీసీ కులం, బీసీకి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అంటే ప్రతిదీ సినిమా సంబంధించిన మొత్తం కావాల్సిన ఇతివృత్తం అంతా తన జీవిత గమనంలో ఉంటుంది. సినిమాకి సంబంధించిన ఆ మసాలా, థింగ్స్ అన్ని కూడా, సినిమాకి కావాల్సిన అంశాలన్నీ కూడా తన నిజ జీవితంలో ఉన్నట్టుగా మనం తరచు చూస్తే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తను తీయబోయే సినిమా ఏ విధంగా ఉంటుంది, జగ్గారెడ్డి నా పాత్రకు దగ్గరగా ఉందని చెప్తుంటే మరి పొలిటికల్ గా ఉంటుందా, ఏ వార్ ఆఫ్ లవ్ అని ప్రత్యేకంగా ట్యాగ్ లైన్ కూడా ఈరోజు అక్కడక్కడ సోషల్ మీడియాలో వీడియో చేసి తను కూడా తన పిక్చర్ లో చెప్పడం జరిగింది. అది మరి కేవలం రాజకీయ నేపథ్యం ఉంటుందా, తన జీవితానికి సంబంధించి ఉంటుందా, ఎలా ఉంటుంది అనేది మొత్తం మీద ఆసక్తికరంగా నెలకొంది. కానీ ఆ జగ్గారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం, ఇది సినిమా రంగ ప్రవేశం అనేది ఒక రకంగా పెద్ద ఎత్తున ఆసక్తికర అంశం కానుంది. షీలా, రైట్. థ్యాంక్ యూ యోగానంద రెడ్డి.